ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో రఘు అనే చిన్న అబ్బాయి. వయసు 10 సంవత్సరాలే. కాని ఆ వయసులో ఉండాల్సిన ఆటలు, నవ్వులు వాటికతని జీవితంలో చోటు లేదు. అమ్మ, నాన్న ఇద్దరూ లేరు. ఉన్నది ఒక్క పాడైన గుడిసె మరియు ఆకలి. ప్రతి రాత్రి ఇంటి మూలలో ఉన్న చిన్న చాప మీద పడుకుని ఆకాశం వైపు చూస్తూ అతను అడుగుతాడు, ఈరోజు తిన్నానా లేదా నిన్ననా? ఆ ప్రశ్నకే సమాధానముండదు. పగలు చిన్న చిన్న పనులు, టీ షాపులో గ్లాసులు కడగడం, కూరగాయల మార్కెట్లో సంచులు మోయడం. డబ్బు చేతికి రాగానే ఆకలి ముందు అది సరిపోదు. ఒకరోజు రాత్రి పొట్టమంటతో నిద్ర రాలేదు. చుట్టూ నిశ్శబ్దం, కడుపులో మాత్రం యుద్ధం. రఘు కళ్లలో నిద్ర కాదు, కన్నీళ్లు మాత్రమే అని అతను బయటికి వచ్చి మూసిన బేకరీ ముందు కూర్చున్నాడు. లోపల నుంచి వచ్చే రొట్టెల వాసన ఆకలిని ఇంకా పెంచింది. రోడ్డుపై కుక్కలు కూడా ఏదో తింటూ ఉన్నాయి. అవి చూసి రఘు తల వంచుకున్నాడు. వాటికైనా ఆహారముంది. ఆ రాత్రి రఘు నిద్రపోలేదు. కలలు కూడా ఆకలే. ఉదయం సూర్యుడు వచ్చాడు. కాని రఘు కళ్లలో వెలుగు రాలేదు. ఎందుకంటే ఆకలి ఉన్న చోట బాల్యం ఉండదు. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం KVS 9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.